5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య హెడింగ్లీలోని లీడ్స్ మైదానంలో ప్రారంభమైనటువంటి తొలి టెస్టులో తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోర్ దిశగా భారత్ పరుగులు పెడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిద్దరూ సెంచరీలతోటి చెలరేగగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ చక్కగా రాణించారు. ఒక్క సాయి సుదర్శన్ తప్ప బ్యాటింగ్కు దిగినటువంటి భారత బ్యాటర్లు అందరూ కూడా ఎవరూ ఊహించని రీతిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరూ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పడము, పుజారా, రహానే లాంటి సీనియర్లను పక్కన పెట్టడంతో అనుభవం లేనటువంటి భారత బ్యాటర్లు ఇంగ్లాండ్లో ఏమాత్రం రాణిస్తారు, కష్టమే అని చెప్పేసి అందరూ భావించినటువంటి నేపథ్యంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యువ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. తొలి రోజు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయినటువంటి ఇండియా ఏకంగా 350కు పైగా పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందరూ ఊహించిన విధంగానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టులో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లకు స్థానం దక్కింది. శార్దుల్ ఠాకూర్ కూడా తుది జట్టులో ఉన్నాడు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈ మ్యాచ్ తోటి సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి ఇండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి నింపాదిగా ఆడుతూ వికెట్లను కాపాడుకున్నారు. అలాగని మరీ జిడ్డుగా ఏమీ కాకుండా గతి తప్పినటువంటి బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. పిచ్ కూడా బ్యాటింగ్కు సహకరిస్తుండటంతో ఎలాంటి తడబాటు లేకుండా అసలు సిసలైనటువంటి టెస్ట్ క్రికెట్ ఆడారు వీరిద్దరు కలిసి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పదే బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఫ్ స్టంప్ అవతల పడేటటువంటి బంతుల జోలికి పోకుండా ఆడారు వీరిద్దరు. వాతావరణం కూడా బాగా ఎండగాయటంతో ఓవర్కాస్ట్ కండిషన్స్ లేకపోవడంతో ఫాస్ట్ బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంది. తొలి 10 ఓవర్లలో 27 పరుగులు చేసినటువంటి ఓపెనర్లు ఇద్దరు 20 ఓవర్లు ముగిసేసరికల్లా 68 పరుగులు చేసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. మొదట్లో కేఎల్ రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడగా యశస్వి జైస్వాల్ మాత్రము దూకుడుగానే ఆడాడు. అయితే ఆ తర్వాత ఇద్దరు కలిసి పోటాపోటీగా ఆడటంతో ఇద్దరు 40లలోకి ప్రవేశించారు. అయితే బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 25వ ఓవర్లో అవుట్ స్వింగర్ బాల్ను ఆడబోయి కేఎల్ రాహుల్ స్లిప్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లంచ్ విరామానికి 1 ఓవర్ ముందు కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. మొత్తం 78 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 8 ఫోర్లతోటి 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో 91 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 151 బంతుల్లో 91 పరుగులు జోడించారు. ఇక కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్ కేవలం 4 బంతులు మాత్రమే ఆడి డకౌట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ వేసినటువంటి 26వ ఓవర్లో లెగ్ సైడ్ వెళ్తున్నటువంటి బాల్ను ఫ్లిక్ చేయగా లెగ్ స్లిప్లో జమీ స్మిత్ క్యాచ్ పట్టడంతో సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. అప్పటి వరకు అద్భుతంగా ఆడినటువంటి ఇండియా లంచ్కు కేవలం 5 నిమిషాల ముందు వెంటనే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. సాయి సుదర్శన్ అవుట్ కావడంతో లంచ్ విరామం ఇచ్చారు. లంచ్ సమయానికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 42 పరుగులతోటి లంచ్కు వెళ్ళాడు. సో అప్పటి వరకు తొలి సెషన్లో అద్భుతంగా ఆడినటువంటి ఇండియా లంచ్కు కేవలం 5 నిమిషాల ముందు 2 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ కాస్త పోటీలోకి వచ్చినట్లుగా అనిపించింది. సో తొలి సెషన్ను ఇండియా అద్భుతంగా ఆరంభించినప్పటికీ చివరిలో 2 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ కూడా పోటీలోకి వచ్చినట్టుగా అనిపించింది. సో తొలి రోజు తొలి సెషన్ని ఇండియా, ఇంగ్లాండ్ ఇద్దరు సమానంగా పంచుకున్నట్లుగా ఉంది. అయితే ఇండియాదే కాస్త పై చేయిగా చెప్పుకోవచ్చు. ఇక లంచ్ విరామం తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ బ్యాటింగ్ చేశారు. ఓవైపు యశస్వి జైస్వాల్ కాస్త జాగ్రత్తగా ఆడితే కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రము వన్డే తరహాలో బాల్కు 1 పరుగు చొప్పున వేగంగా పరుగులు రాబట్టాడు. వోక్స్ వేసినటువంటి 32వ ఓవర్లో గిల్ 3 ఫోర్లు బాదాడు. జోస్ టంగ్ వేసినటువంటి 35వ ఓవర్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. జైస్వాల్ 96 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ మాత్రము తన దూకుడును కొనసాగించాడు. హాఫ్ సెంచరీ తర్వాత జైస్వాల్ కూడా వేగంగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. క్రిస్ వోక్స్ వేసినటువంటి 38వ ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు బాదాడు. జోష్ టంగ్ వేసినటువంటి 41వ ఓవర్లో చివరి బంతికి జైస్వాల్ 6 కొట్టాడు. యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి పోటాపోటీగా పరుగులు తీయడంతో స్కోర్ బోర్డు చకచకా ముందుకు కదిలింది. ఈ క్రమంలో గిల్ 43వ ఓవర్లో 4 కొట్టి కేవలం 56 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంటే వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు కెప్టెన్ గిల్. చూస్తుండగానే జైస్వాల్ కూడా 90లలోకి ప్రవేశించాడు. అయితే 90లలోకి వచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్కు కుడి చేయి నొప్పికి రావడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ పట్టుదలతోటి బ్యాటింగ్ను కొనసాగించాడు. బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 49వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టినటువంటి జైస్వాల్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి 144 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై తను ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసినటువంటి 5వ భారత బ్యాటర్గా జైస్వాల్ రికార్డులకెక్కాడు. 2014లో మురళీ విజయ్,
ట్రెంట్ బ్రిడ్జిలో 146 పరుగులు చేశాడు. అంటే తను ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ సాధించాడు. అదేవిధంగా 1952లో విజయ్ మర్చెంట్ కూడా ఇదే హెడింగ్లీలో 133 పరుగులు చేశాడు. ఇక సౌరవ్ గంగూలీ 1996లో లార్డ్స్ మైదానంలో ఆడుతూ ఇంగ్లాండ్ గడ్డపై తన తొలి ఇన్నింగ్స్లోనే 131 పరుగులు సాధించగా, ఇక సందీప్ పాటిల్ కూడా 1982లో ఓల్డ్ ట్రాఫర్డ్లో 129 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇప్పుడు ప్రస్తుతము యశస్వి జైస్వాల్ కూడా ఇంగ్లాండ్ గడ్డపై తను ఆడుతున్నటువంటి తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించాడు. టీ విరామ సమయానికి ఇండియా 51 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 153 బంతుల్లో 101 పరుగులతోటి, ఇక శుభ్మన్ గిల్ 75 బంతుల్లో 58 పరుగులతోటి టీ బ్రేక్ వెళ్లారు. సో ఫస్ట్ సెషన్లో 25.4 ఓవర్లలో 92 పరుగులు చేసినటువంటి ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. అయితే సెకండ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. మొత్తంగా 25.2 ఓవర్లలో 123 పరుగులు చేసింది ఇండియా ఈ సెకండ్ సెషన్లో. ఇక టీ విరామం తర్వాత 2వ ఓవర్లోనే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ వేసినటువంటి 53వ ఓవర్లో జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ 16 ఫోర్లు ఒక సిక్సర్ తోటి 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 221 పరుగుల వద్ద ఇండియా యశస్వి జైస్వాల్ రూపంలో తన 3వ వికెట్ను కోల్పోయింది. 3వ వికెట్కు యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి 163 బంతుల్లో 129 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఇక యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. సో ఒకవైపు కెప్టెన్, మరోవైపు వైస్ కెప్టెన్ వీరిద్దరూ జత కావడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. హాఫ్ సెంచరీ తర్వాత శుభ్మన్ గిల్ కాస్త నెమ్మదించాడు. రిషబ్ పంత్ కూడా నింపాదిగానే ఆడాడు. వికెట్ కోల్పోకూడదు అనేటటువంటి గట్టి పట్టుదలతోటి ఇద్దరు బ్యాటింగ్ చేశారు. అదే క్రమంలో గతి తప్పినటువంటి బంతుల్ని బౌండరీలకు తరలించారు. జోష్ టంగ్ వేసినటువంటి 75వ ఓవర్లో 4 కొట్టినటువంటి శుభ్మన్ గిల్ 140 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసినటువంటి 4వ భారత కెప్టెన్గా శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. తొలిసారిగా 1951లో ఇదే ఇంగ్లాండ్ పైన ఢిల్లీలో విజయ్ హరారే మరి తన కెప్టెన్గా ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టాడు. 164 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు అప్పట్లో విజయ్ హరారే. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 1976లో ఆక్లాండ్లో న్యూజిలాండ్ పైన కెప్టెన్గా తను ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే 116 పరుగులు చేసి సెంచరీ సాధించినటువంటి 2వ భారత కెప్టెన్గా నిలిస్తే, ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియా పైన అడిలైడ్లో కెప్టెన్గా తను ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే 115 పరుగులు చేసి మరి కెప్టెన్గా ఆ రికార్డు సాధిస్తే, ప్రస్తుతం శుభ్మన్ గిల్ కెప్టెన్గా తన తొలి ఇన్నింగ్స్లోనే ఇంగ్లాండ్ పైన 102 పరుగులు చేసి ప్రస్తుతం నాటడుగా నిలిచాడు. మొత్తంగా చూసినట్టయితే 4 భారత బ్యాటర్లు కెప్టెన్గా తాము ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసినటువంటి కెప్టెన్లుగా రికార్డులకు ఎక్కారు. ఇక మరోవైపు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా దూకుడు పెంచాడు. క్రిస్ వోక్స్ వేసినటువంటి 81వ ఓవర్లో 4 కొట్టినటువంటి రిషబ్ పంత్ 91 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో రిషబ్ పంత్ 91 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడంటేనే తెలుస్తుంది అతను కూడా చాలా ఓపికతోటి బ్యాటింగ్ చేశాడని. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు ఒక సిక్సర్ తోటి 127 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 102 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 65 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఇప్పటికే 4వ వికెట్కు 198 బంతుల్లో 138 పరుగులను జోడించారు. సో ఫస్ట్ సెషన్లో 25.4 ఓవర్లలో 92 పరుగులు చేసినటువంటి ఇండియా సెకండ్ సెషన్లో 25.2 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఇక థర్డ్ సెషన్లో 34 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 1 వికెట్ కోల్పోయి 144 పరుగులు చేసింది. సో మొత్తంగా ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు కోల్పోతే థర్డ్ సెషన్లో 1 వికెట్ కోల్పోయింది. సెకండ్ సెషన్లో వికెట్లేమీ పడలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీస్తే బ్రైడెన్ కర్స్ 1 వికెట్ తీశారు. మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. వాళ్ళ యొక్క ప్రధాన బౌలర్గా చెప్పుకుంటున్నటువంటి క్రిస్ వోక్స్ 19 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ 89 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. ఇక కొత్త బౌలర్ జోష్ టంగ్ సైటము 16 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ 75 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. ఇక ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్ అందరికంటే ఎక్కువగా 21 ఓవర్ల పాటు బౌలింగ్ వేసినప్పటికీ 66 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. మొత్తంగా చూసినట్లయితే ఇంగ్లాండ్ బౌలర్లలో ఒక బెన్ స్టోక్స్ తప్ప మిగతా వారు పెద్దగా ప్రభావము చూపించలేదని చెప్పాలి. ఇక ఈరోజు అంటే 2వ రోజు శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరూ బ్యాటింగ్ను కొనసాగిస్తారు. వీరిద్దరూ ఎంత స్కోర్ చేస్తారు అంటే ఎన్ని పరుగులు సాధిస్తారనే దానిపైన భారత్ భారీ స్కోర్ చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిని చూసినట్టయితే ఇండియా ఈజీగా 500కు పైగా పరుగులు సాధించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్రీజ్లో ప్రస్తుతము కెప్టెన్ వైస్ కెప్టెన్ గిల్ అండ్ రిషబ్ పంత్
ప్రస్తుతం క్రీజ్లో ఉండగా ఆ తర్వాత చాలామంది బ్యాటింగ్ ఆడారు. ఎందుకంటే 3 వికెట్లే కోల్పోయినాయి కాబట్టి ఇంకా ఇండియా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. సో కరుణ్ నాయర్ కానీ, ఆ తర్వాత వచ్చేసి శార్దుల్ ఠాగూర్ కానీ, ఆ తర్వాత రవీంద్ర జడేజా లాంటి వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేసేటటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి మరి ఈరోజు ఇండియా ఈజీగా 500కు పైగా పరుగులు సాధించగలిగినట్లయితే ఈ టెస్ట్ పైన ఇండియా పట్టు బిగించేటటువంటి అవకాశం ఉంది. ఇక తొలి రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.